ఎపిసోడ్ నంబర్ 37 సైకిక్ ఫ్లవర్. సాగర్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేయమని అందరూ బలవంత పెట్టడంతో శైలజ భయపడుతూనే ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఐటెంను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ప్రదేశంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ బాక్స్ లోపల తలతల మెరుస్తున్న ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. సాగర్, ఇంత ఖరీదైన నెక్లెస్ నువ్వెలా కొన్నావ్ అని అల్లుడి వైపు చూస్తూ అడిగింది శైలజ. ఈ నెక్లెస్ మీకు నచ్చిందా అత్తయ్య అని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నించాడు సాగర్. చాలా సేపటి తర్వాత అక్కడ ఉన్న అందరూ ఈ లోకంలోకి వచ్చారు. అసలు ఇవి నిజమైన డైమండ్సేనా? ఇదేదో ఇమిటేషన్ నెక్లెస్ అయి ఉంటుంది. ఇలాంటి క్లర్క్కి ఇంత ఖరీదైన నెక్లెస్ కొనే అంత సీన్ ఉంటుందా అని శైలజ ఫ్రెండ్స్ అందరూ గుసగుస మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలా సేపటి తర్వాత అఖిల కూడా షాక్ నుంచి కోలుకుంది. నిజం చెప్పు సాగర్, ఈ నెక్లెస్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగింది అఖిల. నా ఫ్రెండ్ ఒకరు గిఫ్టుగా ఇచ్చారు అని స్ట్రెయిట్ గా సమాధానం చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే శైలజ ముఖం మాడిపోయింది. ఎందుకు పనికిరాని సాగర్కి ఇలాంటి బహుమతులిచ్చే ఖరీదైన ఫ్రెండ్ ఉంటాడని ఆమె అస్సలు ఊహించలేదు. అందుకే నెక్లెస్ అవతల పడేయాలనుకుంది. అదే సమయంలో జనం మధ్యలో నుంచి ఒక అమ్మాయి పైకి లేచి, శైలజ ఆంటీ, నేను కాలేజ్లో జ్యువెలరీ గురించి చదివాను. ఒకసారి ఈ నెక్లెస్ ను నేను టెస్ట్ చేయొచ్చా అని అడిగింది. శైలజ ఎక్కువగా మాట్లాడకుండా ఆ నెక్లెస్ ఆమెకిచ్చింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె నెక్లెస్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఈ వజ్రాలు చాలా అరుదైనవి. వీటి కలర్ అండ్ సైజ్ చూస్తుంటే వీటి వాల్యూ ఎంతో ఎస్టిమేట్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఇవన్నీ టాప్ క్వాలిటీ డైమండ్స్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ డైమండ్స్ కట్ చేసిన విధానం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సరిపోతుంది. డిజైన్ అయితే నాకు తెలిసి బ్రిటన్ రాజవంశీయులను పోలి ఉంది. అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ చెప్పాలంటే 50 కోట్ల పైనే ఉంటుంది అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాటలు వినగానే అందరూ పక్కనే బాంబు పడినట్లు ఫీల్ అయ్యారు. శ్రీదేవి, అరుణ్ ఇద్దరూ శైలజ వైపు ఇబ్బందిగా చూశారు. సాగర్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ముందు అరుణ్ ఇచ్చిన ఎమరాల్డ్ నెక్లెస్ చంద్రుడి ముందు మినుగురు పురుగులా కనిపిస్తుంది. సాగర్, నిజంగా నువ్వు ఈ నెక్లెస్ నాకిస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది శైలజ. ఈ నెక్లెస్ మీకు నచ్చిందా అత్తయ్య అని మళ్లీ అడిగాడు సాగర్. అఫ్కోర్స్ నచ్చింది బాబు అని ఆలోచించకుండా సమాధానం చెప్పింది శైలజ. మీకు నచ్చితే ఆనందంగా తీసుకోండి, మీ ఆనందమే నా ఆనందం అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ నెక్లెస్ తీసుకుని మెడలో వేసుకుంటుంటే ఆమె చేతులు చిన్నగా వణికాయి. వెంటనే సాగర్ అందరివైపు చూస్తూ, జనరల్ గా నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం రాదు, కానీ ఈ నెక్లెస్ మీకు బాగా సూట్ అయిందత్తయ్య అని చెప్పాడు. అతను ఇండైరెక్ట్ గా తమని అంటున్నాడని శ్రీదేవి ఇంకా అరుణ్ అనుకున్నారు. అతన్ని ఫేస్ చేయలేక ఇద్దరూ తలదించుకున్నారు. ఆ తర్వాత శైలజారెడ్డి అల్లుడిని చూసి అక్కడున్న అందరూ ఈర్ష్వపడ్డారు. కొంత సమయం పార్టీలో ఉండి ఆ తర్వాత అఖిల సాగర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దారిలో ఆమె సాగర్ వైపు చూస్తూ, అంత ఖరీదైన వజ్రాల నెక్లెస్ ఇచ్చే ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలని నాకు కొంచెం క్యూరియస్ గా ఉంది అని అడిగింది. ఆ ఫ్రెండ్ నా దగ్గర నుంచి కొంత అప్పు తీసుకున్నాడు, అందుకే తిరిగి ఇచ్చేటప్పుడు కృతజ్ఞతగా నెక్లెస్ కూడా ఇచ్చాడు అని చెప్పాడు సాగర్. అంత గొప్ప ఫ్రెండ్ ని మన ఇంటికి ఒకసారి భోజనానికి రమ్మని పిలవచ్చు కదా అని అడిగింది అఖిల. ఆ ఫ్రెండ్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్లాడు, ఇంకొక 5 సంవత్సరాల వరకు తిరిగి రాకపోవచ్చు అని చెప్పాడు సాగర్. కానీ అతను అబద్ధం చెప్తున్నాడని అఖిల అర్థం చేసుకుంది. అయితే ఆ విషయం గురించి స్ట్రెస్ చేసి అడగాలని ఆమె అనుకోలేదు. ఇద్దరు నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు. అఖిల తన రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంటే సాగర్ స్టడీ రూంకి వచ్చి గౌతమ్ తనకిచ్చిన సైకిక్ ఫ్లవర్ పిల్ బయటకు తీసి చూశాడు. నా దగ్గర నుంచి ఒక మెడిసిన్ తీసుకొని 20 కోట్లిచ్చాడంటే నిజంగానే ఇతను చాలా ధనవంతుడై ఉంటాడు అని గౌతమ్ గురించి తనలో తాను అనుకున్నాడు సాగర్. ఆ తర్వాత ఒకసారి ఇన్ అండ్ అవుట్ బుక్ బయటకు తీశాడు. ఈ సైకిక్ ఫ్లవర్ ద్వారా తయారు చేసిన మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా లెవెల్ పెరుగుతుందని సాగర్ ఆ బుక్ లో చదివాడు. 1 గంట కష్టపడిన తర్వాత ఆ సైకిక్ ఫ్లవర్ పిల్ ని 5 పిల్స్ గా తయారు చేశాడు. ఆ టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత తన శరీరంలోకి కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అయ్యాడు సాగర్. ఆ తర్వాత పుస్తకంలో ఉన్న టెక్నిక్స్ ఉపయోగిస్తూ పవర్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అతని శరీరమంతా వెచ్చని గాలి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. అరగంట తర్వాత దీర్ఘంగా శ్వాసను వదిలాడు. ఆ తర్వాత అతని అరచేతిని పైకెత్తి ఇంటర్నల్ పవర్ ని ఉపయోగించాడు.
మళ్ళీ మెల్లగా చేతిని దించి కళ్ళు నెమ్మదిగా తెరిచి అరచేతిలో చూసుకున్నాడు. అప్పుడు అతని చేతిలో ఒక తెల్లని శక్తి గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. దాన్ని చూసిన సాగర్ ట్రాన్స్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఇదే నిజమైన పవర్ అని అనుకున్నాడు. ఆ తర్వాత వెంటనే పవర్ కంట్రోలింగ్ బుక్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న పద్ధతుల ప్రకారం తన పవర్ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అఖిలకు ముక్తా ఫ్యామిలీ విల్లాకు రమ్మని కాల్ రావడంతో ఆమె సాగర్తో చెప్పి డైరెక్ట్గా విల్లాకు వెళ్లిపోయింది. సాగర్ స్వప్నలో కంపెనీకి వెళ్లాడు. కాసేపటి తర్వాత సాగర్ తన క్యాబిన్లో కూర్చొని చేతిలో ఉన్న పిల్ వైపు చూస్తూ రాత్రి వేసుకున్న స్పిరిట్ కనెక్ట్ పిల్ ఎఫెక్టివ్ చాలా బాగుంది. ఆ పిల్ వల్ల నేను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్లో ప్రొఫౌండ్ మాస్టర్ లెవెల్కి ఎంటర్ అయ్యాను అని తనలో తానే అనుకున్నాడు. అదే సమయంలో ముక్తాదేవి విల్లాలో ముక్తాదేవి తన ఎదురుగా కూర్చున్న తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ, ముక్తా గ్రూప్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సినర్జీ గ్రూప్ నుండి 500 కోట్లు తీసుకుని 60% షేర్స్ ఇచ్చేశాం. ఇప్పుడు మనకు కేవలం 40% షేర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన డబ్బుల కోసం మనమేం చేయాలో ఆలోచించాలి. మీ అందరూ మీ అభిప్రాయాలను తెలియజేయండి అని చెప్పింది. మీరు చెప్పింది మా అందరికీ అర్థమైంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది. సరిగ్గా ఈ సమయంలో ముక్తా గ్రూప్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి రావడంతో మనకు తక్కువ డివిడెండ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది అన్నాడు ఆమెకు అల్లుడు వరుసయ్యే వ్యక్తి. అవును, నిజం చెప్పాలంటే ఈ టైంలో సినర్జీ గ్రూప్ మనకోసం రాకపోయి ఉంటే మనం ఇంకా అధ్వాన పరిస్థితిలో ఉండేవాళ్లం అని అన్నాడు మరో వ్యక్తి. ఇంతలో హఠాత్తుగా స్వరూప్ పైకి లేచి, గ్రానీ, నాకొక ఐడియా వచ్చింది. అది గనక సక్సెస్ అయితే నేను మళ్ళీ మన ఫ్యామిలీ తలెత్తుకునేలా చేయగలను అని నమ్మకంగా అన్నాడు. అవునా, ఏంటా ఐడియా? ఆత్రంగా అడిగింది ముక్తాదేవి. గ్రానీ, ఇప్పుడు మన ముక్తా గ్రూప్ షేర్స్ లో సగం కంటే ఎక్కువ షేర్స్ సినర్జీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లాయి. ఇది మనం కాదనలేని ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి మనం ఇప్పటికిప్పుడు సినర్జీ గ్రూప్ నుండి మన షేర్స్ తీసుకుని మన అధికారాన్ని తిరిగి పొందడం ఇంపాసిబుల్. కాబట్టి ఆ 60% షేర్స్ గురించి మనం ఆలోచించడం మానుకొని మిగిలిన 40% లో మరో 10% షేర్స్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మనం కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. అలా చేస్తే తప్పకుండా ముక్తా గ్రూప్ మళ్ళీ గ్రేట్ కంబ్యాక్ ఇస్తుంది అని నమ్మకంగా చెప్పాడు స్వరూప్. నిజంగానే ఇది గుడ్ ఐడియా, కానీ ఈ పరిస్థితుల్లో మన షేర్స్ కొనడానికి ఎవరు ముందుకొస్తారు అని నిరాశగా అడిగింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ నవ్వుతూ, గ్రానీ, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. ఇప్పుడు ముక్తా గ్రూప్ సినర్జీ గ్రూప్ తో కలిసి పనిచేస్తుంది అని ఆమెకు గుర్తు చేస్తున్నట్లుగా చెప్పాడు. ఆ మాట వినగానే అతని ఉద్దేశమేంటో అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ముక్తా గ్రూప్ లో 60% షేర్స్ సినర్జీ గ్రూప్ కి ఉన్నాయి. కాబట్టి ముక్తా గ్రూప్ అమ్మాలనుకున్న 10% షేర్స్ ను ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే వాళ్ళు సినర్జీ గ్రూప్ తో కొలాబరేట్ అవుతున్నట్లు అర్థం. కాబట్టి ఇది ముక్తా గ్రూప్ కి కూడా ఒక మంచి అవకాశం. సినర్జీ గ్రూప్ కి ఉన్న గుడ్ విల్ వలన తాము అమ్మాలనుకున్న 10% షేర్స్ కి మంచి రేటు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు మన షేర్స్ కొనడానికి అర్జెంటుగా ఎవరు ముందుకొస్తారు అని అడిగింది ముక్తాదేవి. నువ్వు దాని గురించి కంగారు పడకు గ్రానీ, నేను దీని గురించి ముందే ఆలోచించాను. నాకు ఒక ఫ్రెండ్ తెలుసు, అతని దగ్గర మన షేర్స్ కొనడానికి సరిపడేంత డబ్బు ఉంది అని గర్వంగా చెప్పాడు స్వరూప్. నీ ఫ్రెండా? ఎవరతను? అడిగింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ ఆమె వైపు గర్వంగా చూసి, గ్రానీ, నువ్వు మాస్టర్ దేవరాజ్ గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు. మాస్టర్ దేవరాజ్ అంటే 5 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మాస్టర్ అతనేనా అంటూ ఫ్యామిలీలో ఎవరో పెద్దగా అడిగారు. అతను దేశంలో చాలా చోట్ల మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేశారని నేను కూడా విన్నాను అని మరో వ్యక్తి చెప్పాడు. అందరూ అతని గురించి గొప్పగా మాట్లాడుతుండగా అఖిల మాత్రం చైర్లో చిరాగ్గా అటూ ఇటూ కదులుతుంది. నిజానికి ఆమె ఆ షేర్స్ ను అమ్మొద్దని ముక్తాదేవికి సలహా ఇవ్వాలనుకుంది. కానీ నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే ఈరోజు ముక్తా గ్రూపు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్. అందుకే ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు దేవరాజ్ గురించి గొప్పగా విన్న ముక్తాదేవి ఆనందంగా, సరే స్వరూప్, నువ్వు అతనికి ఇప్పుడే కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పు అని అంది. స్వరూప్ తల ఊపి తన మొబైల్ తీసి దేవరాజ్కి కాల్ చేశాడు. తనకు ఎంత గొప్ప వాళ్లతో పరిచయాలున్నాయో అందరికీ తెలియడం కోసం అతను తన మొబైల్ ఫోన్ను లౌడ్ స్పీకర్ మోడ్ కి మార్చి గర్వంగా అందరి ముందు పెట్టాడు. అటువైపు నుండి దేవరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో దేవ్, నేను స్వరూప్ ని మాట్లాడుతున్నాను. నువ్వు ఫ్రీగా ఉన్నావా? నీతో ఒక విషయం డిస్కస్ చేయాలి అని అన్నాడు. హాయ్ స్వరూప్, నాకు టైం లేకపోయినా నువ్వు చెప్పేది వినకుండా ఎలా ఉంటాను?
నువ్వేం డిస్కస్ చేయాలనుకుంటున్నావో ముందది చెప్పు అని అన్నాడు. మా ముక్తా గ్రూప్ కొన్ని షేర్స్ అమ్మడానికి రెడీగా ఉంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి అమ్మడానికి సిద్ధంగా లేము. అందుకే మా షేర్స్ కొనడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందేమోనని అడగడానికి కాల్ చేశాను అని చెప్పి అతని సమాధానం కోసం ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దేవరాజ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కనిపించారు. అప్పుడు దేవరాజ్ మాట్లాడుతూ, ఈ విషయం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నేను రిజెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అయితే మనం దీని గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుంటే మంచిది అని అన్నాడు. ష్యూర్ దేవ్, నువ్విప్పుడు డైరెక్ట్ గా ముక్తా విల్లాకి రావచ్చు. నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు స్వరూప్. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని దేవరాజ్ చెప్పడంతో స్వరూప్ ఆనందంగా ఫోన్ కట్ చేసి ముక్తాదేవి వైపు చూసి, గ్రానీ, మ్యాటర్ సెటిల్ అయిపోయింది. దేవ్ కాసేపట్లో ఇక్కడికి వస్తాడు అని చెప్పాడు. అప్పుడు ముక్తాదేవి నవ్వుతూ, నిజంగా నువ్వు మన కుటుంబానికి చాలా మేలు చేశావు స్వరూప్. నీ వల్లే విషయాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు ఆ దేవరాజ్ డీల్ కూడా సెట్ అయితే ఫ్యూచర్ లో మన ఫ్యామిలీకి హెడ్ పొజిషన్ నీకే ఇస్తాను అని చెప్పింది. అది వినగానే స్వరూప్ పట్టరాని ఆనందంతో థ్యాంక్ యూ గ్రానీ అని అన్నాడు. కాని ఆ సమయంలో కూడా అతను అఖిల వైపు గర్వంగా చూడడం మర్చిపోలేదు. అతను తనలో తానే నవ్వుకుంటూ, నిజానికి మీ నాన్న లేకపోతే నాకీ అవకాశం వచ్చేది కాదఖిలా అని అనుకున్నాడు. 10 నిమిషాలు గడిచిన తర్వాత ముక్తా ఫ్యామిలీ విల్లా దగ్గర పొడవైన 2 కార్లు వచ్చి ఆగాయి. మేడం, మాస్టర్ దేవరాజ్ వచ్చారు. సర్వెంటు హడావుడిగా లోపలికొచ్చి చెప్పాడు. అతను చెప్పడం పూర్తి కాకముందే దేవరాజ్ ఆ హాల్లోకి వచ్చాడు. అతని వెనుకే 10 మందికి పైగా మనుషులు కూడా ఉన్నారు. స్వరూప్ ముక్తాదేవితో కలిసి ముందుకు వచ్చి అతని ఇన్వైట్ చేసి, దేవ్, నువ్వు చాలా ఫాస్ట్గా వచ్చావు అని నవ్వుతూ అన్నాడు. నువ్వు నన్ను రమ్మని పిలిచిన తర్వాత త్వరగా రాకుండా ఎలా ఉంటాను? చిరునవ్వుతో సమాధానమిచ్చాడు దేవరాజ్. నాకింత గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన స్వరూప్ పక్కనే ఉన్న ముక్తాదేవిని చూపించి, ఈమె మా గ్రాని అని పరిచయం చేశాడు. దేవరాజ్ గౌరవంగా నమస్కరించి విష్ చేశాడు. ముక్తాదేవి అతన్ని ఇన్వైట్ చేస్తూ, రండి, కూర్చోండి అని చెప్పింది. పలకరింపులన్నీ పూర్తయిన తర్వాత స్వరూప్ అతనితో షేర్స్ గురించి వివరంగా చెప్పాడు. అంతా విన్న దేవరాజ్ కొంచెం కోపంగా, నిజంగా సినర్జీ గ్రూప్ చాలా దారుణంగా ప్రవర్తించింది అని అన్నాడు. అవును, అందుకే మా ఫ్యామిలీ కొన్ని షేర్లు అమ్మాలని నిర్ణయం తీసుకుంది అని చెప్పాడు స్వరూప్. అప్పుడు దేవరాజ్ ఒక క్షణం ఆలోచించి, సరే, ముక్తా గ్రూప్ కి సంబంధించిన షేర్స్ కొనడం కోసం నేను 250 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఆ హాల్లో ఉన్న ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. ముక్తాదేవి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె తాను అమ్మాలనుకున్న 10% షేర్స్ కి 100 కోట్లు మాత్రమే అడగాలని అనుకుంది. కాని అతను 250 కోట్లు ఇస్తా అనడంతో ఆమె కూడా షాక్ అయింది. స్వరూప్ అయితే సంతోషంతో ఉప్పొంగిపోతూ, దేవ్, నువ్వు నిజంగానే చెప్తున్నావా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా అన్నాడు. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనీ నాకు పెద్ద ప్రాబ్లం కూడా కాదు. కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని అన్నాడు దేవరాజ్. హఠాత్తుగా అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ వింతగా మారిపోయాయి. మీకేం కావాలో చెప్పండి దేవరాజ్, మా చేతుల్లో ఉన్నది ఏదైనా చేస్తాం అని ఉత్సాహంగా అంది ముక్తాదేవి. అది మీ చేతుల్లోనే ఉంది ముక్తాదేవి గారు. నిజానికి చాలా చిన్న పని అంటూ ఎవరికోసమో వెతుకుతున్నట్లు చుట్టూ చూశాడు దేవరాజ్. దేవరాజ్ పెట్టబోతున్న కండిషన్ ఏంటి? కొత్తగా తన శరీరంలోకి వచ్చిన పవర్ ను సాగర్ ఎలా ఉపయోగించుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.